గంగా అయ్యా టిఫిన్ రెడీ చెయ్యి. అట్టగానయ్యా. ఏమండి బావు బాగా జ్వరంగా ఉంది, ఒకసారి అర్జెంటుగా మీరు ఇంటికి వచ్చి వెళ్ళండి. అది కాదండి, వాడు నాన్న కలవరిస్తున్నాడు, ఒక్కసారి వచ్చి వెళ్ళండి. అబ్బా కుదరదంటున్నారుగా, నేను ఇప్పుడు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి. సారా పాటల మీద స్టే ఇచ్చారు, అది హైకోర్టులో తీయించేయాలి. ఇదిగో లేకపోతే ఏడాది అంతా ఇంట్లో గోడు గిల్లుకుంటూ కూర్చోవాలి. అంటే మీరు మీ సారా వ్యాపారం తప్ప మీకేం అక్కర్లేదు, నేను నా బిడ్డ చచ్చినా మీకేం అక్కర్లేదు, అంతేగా? ఈ సారా వ్యాపారమే లేకపోతే ఈ పాటికి నువ్వు నేను నీ బిడ్డ అందరం కలిసి చచ్చి ఉండేవాళ్ళం. ఇదిగో చూడు, కావాలంటే పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఆఫీసులో డబ్బులు ఉన్నాయి, నన్ను విసిగించుకు. పెట్టి నేను బయలుదేరాలి. ఏమిటి రావటమేనా? ఏమైనా సరే సారా పాటలు పాడటానికి వస్తానంటారా? ఏంట్రా ఏంటి ఏమంటాడు? ఏమైనా సరే రావటమేనంట, పోటీగా పాట పాడటానికి వస్తాయంట. ఎలా పాడతాడు? ఒకసారి సీన్ అనుకున్న తర్వాత సీన్ మార్చడానికి వీల్లేదని చెప్పు. సీన్ మార్చిన తర్వాత సీన్ లో ఉండదు. తర్వాత మాట మీద ఉండాలని చెప్పమంటాను మా అయ్య గారు. ఏం లాభం లేదా? ఏమంటాడు? ఏం లాభం లేదంటున్నాయండి. వాడేవాడు లాభం లేదంటారు, ఇది కప్పరా నువ్వు మాట్లాడు. సార్ అమ్మగారి పరిస్థితి ఆందోళన. డాక్టర్ అంతకంటే ఆందోళన ఉంది పరిస్థితి. అమ్మగారిని చూడండి సార్. ఇదిగో మీ పాటే మా పాట అని చెప్పు. మీ పాట మీదే, మా పాట మాదే. అదేం కుదరదు. ఏమన్నాడు? ఆ పాట మాదే, మీ పాట మీదే. ఏమన్నాడు? ఏమైనా సరే పోటీగా పాడతానంటాడండి. ఇదిగో నువ్వు మాట్లాడు. అసలు సిండికేట్ అంటే ఏంటో అడుగు. ఏంటయ్యా, కార్డులు ఉన్నాయి, డబ్బు ఉన్నది. హాస్పిటల్ తీసుకెళ్ళి, నువ్వు తీసుకెళ్ళి కావాల్సిన డబ్బు తీసుకెళ్ళు. ఇదిగో స్టేట్ గవర్నమెంట్ ఏంటో సిండికేట్ మంచిలో ఉందని చెప్పు. నువ్వు తీసుకెళ్ళు, హాస్పిటల్ తీసుకెళ్ళవా? మనుషులు ఇంట్లో లాభం లేదా? ఇదిగో వాడితో మాట్లాడు అనవసరం. పద సార్. చూడయ్య, నాకు కుదరదు. ఇవాళ పాట పాడకపోతే నా ప్రాణాలు పోతాయి. పద. Beep, beep, beep.